నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు స్టాటిక్ నెక్ ఎక్సర్సైజ్ ఫస్ట్ స్టేజ్లో చేసుకుంటారు. ఆ తర్వాత కొంచెం నొప్పి తగ్గిన తర్వాత మజిల్స్ని టోనప్ చేసుకోవడం కోసం డంబెల్స్తో ఏ రకంగా చేయాలో స్టేజ్ 2లో సెకండ్ వీడియోలో చెప్పాను నేను. చూడకపోతే చూడండి. అయిన తర్వాత స్ట్రెచెస్ చేసుకోవాలన్నమాట. స్ట్రెచెస్ చేసుకునేటప్పుడు చాలామంది నెక్ కూడా స్ట్రెచ్ చేస్తారు. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు స్ట్రెచ్ చేయకండి నెక్ని. ఓన్లీ ఎవరైతే ప్రివెంటివ్గా నెక్ పెయిన్ని ప్రివెంట్ చేసుకోవడానికి మొదటి నుంచి చేసుకుంటూ ఉంటారో వాళ్ళు మాత్రం స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఏ రకంగా అంటే నెక్ని ఒక సైడ్ ఈ సైడ్ స్ట్రెచ్ చేసుకోవాలంటే ఆపోజిట్ సైడ్ బెండ్ చేసి జెంటిల్గా పట్టుకొని పుల్ చేయాలి. పుల్ చేసి ఒక్క క్షణం ఉంచి వదిలేసేయాలి. అంతే. స్ట్రెచ్ ఎప్పుడు ఒకసారి చేస్తే చాలు, 2-3 సార్లు రిపిటేషన్స్ అవసరం లేదు. జెంటిల్గా పుల్ చేసి ఒక క్షణం ఉంచి వదిలేసేయండి. అలాగే అప్వర్డ్ జెంటిల్గా ఇప్పుడు మాత్రం పుష్ చేయండి. బ్యాక్ సైడ్ పుష్ చేసి ఒక క్షణం ఉంచి వదిలేయండి. అంతే. అలాగే కిందకి ఇలాగా కిందకి పుష్ చేసి ఒక క్షణం ఉంచి వదిలేసేయండి. ఇది నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకండి. నెక్ పెయిన్ లేకుండా రెగ్యులర్గా నెక్ ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇకపోతే కిందకు వస్తే షోల్డర్ గర్డిల్కి వచ్చేసరికి 2 చేతులు పైకి పట్టుకొని మీరు బౌలర్స్ని చూసుంటారు. బౌలింగ్ స్టార్ట్ చేసే ముందు షోల్డర్ గర్డిల్ని స్ట్రెచ్ చేసుకుంటారు. ఆ రకంగా 2 చేతులు పైకి పెట్టి ఎల్బోస్ పట్టుకొని ఆల్టర్నేట్ డేస్ బాడీ కదలకూడదు, ఓన్లీ చేతులు మాత్రమే కదలాలి. అలాగే ముందుకి వెనక్కి, అలాగే అక్రాస్ ద బాడీ ఈ రకంగా అన్నమాట. ఇది షోల్డర్ గర్డిల్ని స్ట్రెచ్ చేసుకోవడం. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ఆర్మ్, ఏదైనా ఆబ్జెక్ట్కి మీరు లాక్ చేయండి. లాక్ చేసి ఏదైనా ఆబ్జెక్ట్కి మీ రిస్ట్ లాక్ చేసి మీరు ఆపోజిట్ సైడ్ ఇలాగా టర్న్ అయితే మీకు మీ బైసెప్స్తో పాటు ఛాతీ వరకు స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ఆర్మ్. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ ఆఫ్ ద ఆర్మ్, పామ్ని ఆపోజిట్ షోల్డర్ మీద పెట్టుకోండి. ఆపోజిట్ షోల్డర్ మీద పెట్టుకొని ఎల్బోని పట్టుకొని వెనక్కి పుల్ చేయండి. ఇలా చేస్తే మీ బ్యాక్ పార్ట్ ఆఫ్ ద ఆర్మ్ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. దిస్ ఈస్ 5. ఆ తర్వాత చెయ్యి మొత్తం స్ట్రైట్గా పెట్టి 5 వేళ్ళని 5 వేళ్ళతో లాక్ చేయండి. లాక్ చేసి వెనక్కి పుల్ చేయండి. ఇలా 1 2 3, ఇది 6 అన్నమాట. ఆ తర్వాత చెయ్యి మడిచి కిందకి పెట్టి కింద నుంచి పట్టుకొని లోపలికి పుల్ చేయాలన్నమాట. ఇలా పుల్ చేస్తే మీకు పై పార్ట్ అంతా ఫోర్ ఆర్మ్ బ్యాక్ పార్ట్ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది, ఎక్స్టెన్సార్స్ అన్ని కూడా. సో ఈ రకంగా స్ట్రెచ్ చేయాలి. మడవాలి, మడిచి కింద నుంచి పట్టుకొని లోపలికి పుల్ చేయాలి. చెయ్యి అంతా స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఈ రకంగా టాప్ టు బాటమ్ స్ట్రెచ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.